ఈ నెల 22న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవాల ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. బసవతారకం ఆసుపత్రిలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన అమరావతిలో నిర్మించనున్న కొత్త హాస్పిటల్ కోసం పలువురు దాతలు అందించిన విరాళాలను స్వీకరించారు. బసవతారకం ఆసుపత్రి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్లో ఈ నెల 22న రజతోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు మంత్రులు హాజరు కానున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు ఈ 25వ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఆసుపత్రి. రేపు 22న ఇక్కడ హైటెక్స్ లో ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. 25 సంవత్సరాలు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన నడ్డా గారి ఆయన చీఫ్ గెస్ట్ గా, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా, అలాగే వెంకయ్యనాయుడు గారు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా, అలాగే మన కేంద్ర మంత్రివర్యులైన విమాన శాఖ మంత్రివర్యులైన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే కేంద్ర మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ ఆరోగ్యానికి అనుప్రియ పటేల్ గారు, ఇంకా ఎంతోమంది ఇరు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన దామోదర్ రాజనరసింహ గారైతేనేమి, సత్యప్రసాద్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. సో ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేయండి, అందరూ కూడా దీన్ని ఘన విజయం చేయవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.